వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సిబ్లింగ్స్. ఈరోజు అయితే మేము నర్సరీ వీడియో అయితే చేయబోతున్నాం. ఎందుకంటే మా తాత సంక్రాంతికి ఇవన్నీ పువ్వులన్నీ రకరకాలవి అయితే తెప్పించాడు. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఈ నర్సరీ బాగ్ అయితే మేము చేస్తున్నాం. ఇదైతే మా ఇంటి దగ్గరికి దగ్గరగా ఉంది. ఇదైతే బొల్లారంలో ఉంది. ఇక్కడ రకరకాల పువ్వులు, చామంతి, మ్యారీగోల్డ్, రోజ్ ఇవన్నీ అయితే ఉన్నాయి. దీనిలో నా ఫేవరెట్ ఈ పింక్ పువ్వులు చూసారా ఎలా మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇదంతా మాకు ఫ్లవర్స్ ఇంకా న్యాచురల్ అంటే మాకు నేచర్ అంటే చాలా ఇష్టం మా తాతకు కూడా. అందుకే మా తాత చుట్టూ చెట్టి పెట్టిస్తాడు, చుట్టూరా ఇంటి చుట్టూరా. చూసారా రకరకాల పువ్వులు ఉన్నాయి. ఇవైతే మా ఫేవరెట్. ఇక్కడ తూసులు కోటలు ఇంకా కుండీలు ఇవన్నీ అయితే చూసారా ఎంత బాగున్నాయి. రకరకాలుగా ప్లాంట్ స్టాండ్ కూడా ఉంది. చూసారా ఎంత బాగున్నాయో ఇవన్నీ. మొక్కలు మనం ఇంట్లో పెంచుకుంటే అవి ఆక్సిజన్ ఇచ్చి మనం పీల్చే కార్బన్ డైఆక్సైడ్ అయితే అవి తీసుకుంటాయి. ఇక్కడ చూసారా కలర్స్ ఎలా ఉన్నాయో చెప్తాను. ఇక్కడ పింక్, రెడ్, ఆరెంజ్, వైట్ ఇంకా ఇవన్నీ మందార పువ్వులే. ఇంకా మనము కొన్ని ఫ్లవర్స్ దేన్ని తీసుకుంటాం అందరికీ తెలిసి ఉంటుంది. ఇంటి డెకరేషన్కి, దేవుడికి పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది. ఇక్కడైతే రకరకాల పువ్వులు అయితే ఉన్నాయి. చూసారా ఫైనల్గా అయితే ఈ పువ్వులు మా ఇంటికి వచ్చేసాయి. నేను తెచ్చుకున్న పువ్వులు అయితే ఇది ఇక్కడ పాతేస్తున్నారు కూడా. చూసారా ఎంత బాగుందో. మా గంగాధర్ అంటే ఊళ్ళో ఉంటారు. పాతాళాలు ఎలా తెయాలో కూడా అన్నీ తెలుసు. ప్లాంట్స్ ఎలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని అంతా కూడా తెలుసు. ఒక లైన్ ఇలా వేసి ఏ పువ్వులు అయితే అన్నీ ఒకటే ఉన్నాయో అంటే చామంతి 3 ఉన్నాయనుకోండి, దానికి ఇలా లైన్ వేసి, బంతి పువ్వు ఉన్నాయనుకోండి ఇలా లైన్ వేసి వాటర్ కొట్టేసి పేడ దానికి మందు అవన్నీ ఏమైతే చేయాలో అవన్నీ చేస్తాడు. చూసారా ఇక్కడ పాటగా ఎలా చేస్తున్నారో చూసేయండి. ఇదైతే నా ఫేవరెట్ పింక్ కలర్ ఫ్లవర్. చూసారా ఇలా మనం మొత్తం బయటకు తీసి అప్పుడు మొక్క లోపల పెట్టేసి మనం బయటకు తీసుకొని మళ్ళీ ఇలా కప్పేయాలి. దాని తర్వాత వెంటనే నీళ్ళైతే పోయకూడదు. దాని తర్వాత రోజు అయితే పొయ్యాలి ఇంకా డైలీ. ఇలా అయితే మా గంగలు కత్తితో అయితే తీసైతే చేస్తున్నాడు. చామంతి ఒక చోట, మందారం ఒక చోట. ఇంకా ఎవరికైతే పాటలు ఇష్టమో కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ మా గంగాధర్ ఇక్కడ వేస్తే పక్కకు నీళ్ళు వేసి దాని తర్వాత అయిపోయాక ఇలా మొక్క పెట్టేయాలి. Plants give us nice air and it's good for us, and we can take and we can keep for God. It's very good habit. ఇక్కడైతే మేము గులాబీలు వేసాము. చూసారా పొద్దునకెల్లా ఎలా అయిపోయిందో. చూసారా ఎంత కలగా ఉన్నాయో అన్నీ ఒక చోటు ఉంటే. దిస్ ఈజ్ కాల్డ్ నేచర్. ఇవన్నీ అయితే మందారం మొక్కలు. See how he separates this all. చూసారా ఏ రకాలైనా అదైతే పెట్టారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై గైస్.